హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు. సంవత్సరంలో 12 సంకటహర చతుర్థులు వస్తాయి. ఏ నెలలో అయినా పౌర్ణమి తర్వాత అంటే అమావాస్య ముందు వచ్చే చవితి రోజు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. మనం ఈ సంకటహర పూజను చేసుకుంటూ ఈ పూజ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందామా అండి. సంకటహర చతుర్థి రోజున మనం ఉదయాన్నే లేచి తలస్నానం చేసిన తర్వాత ముందు ఆ వినాయకుడికి ముడుపు కట్టుకోవాలి. దానికోసం ఒక జాకెట్ ముక్కని, అది ఎరుపు కానీ తెలుపు రంగు కానీ తీసుకొని వినాయకుడి ముందు పెట్టి ఇలా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా 3 గుప్పిళ్లతోటి బియ్యాన్ని పోసుకోవాలి. ఆ బియ్యం మీద పసుపు కుంకుమ వేసి తర్వాత 2 తమలపాకులు, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, తర్వాత దక్షిణ పెట్టాలి. దక్షిణ ఇక్కడ నేను 11 రూపాయలు పెట్టి మనసులోని కోరికను మరోసారి తలుచుకొని మూట కట్టి ఆ మూటకు కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టి ఆ ముడుపును తీసుకెళ్లి వినాయకుడి ముందు, మనం పూజ చేసుకునే వినాయకుడి ముందన్న పెట్టొచ్చు, లేకపోతే మన పూజా మందిరంలో పెట్టుకొని మరోసారి దండం పెట్టుకోవాలి. కొంతమంది ఈ ముడుపులో ఉన్న బియ్యాన్ని తర్వాత రోజు ప్రసాదం వండుతారు. మేమైతే సాయంత్రం పూజ టైంలోనే ఈ ముడుపులోని బియ్యాన్ని తీసి ఆ వినాయకుడికే ప్రసాదం వండి నైవేద్యంగా నివేదిస్తాము. మనము ఏ పూజ చేసుకున్నా, ఏ వ్రతము చేసుకున్నా సూర్యోదయానికి ఉండే తిథిని ప్రధానంగా తీసుకుంటాం. కానీ సంకటహర చతుర్థి వ్రతం మాత్రం ఆచరించాలంటే చవితి తిథి చంద్రోదయ సమయానికి ఉండాలండి. ముందే చెప్పుకున్నట్టు ఈ రోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి ఏ సమస్య నుండి అయితే మనము బయటపడాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని చేస్తున్నామో దాన్ని తలుచుకొని ముడుపు కట్టి ఆ ముడుపుని దేవుడి దగ్గర పెట్టాం కదండి. అలా ముడుపు కట్టిన తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండాలండి. సాయంత్రానికి ఆ ముడుపులో ఉన్న బియ్యాన్ని ప్రసాదంగా చేసి ఆ వినాయకుడికి నైవేద్యంగా నివేదిస్తూ పూజ చేసుకుంటాం అన్నమాట. ఆ పూజలో మొదటగా ఆచమనం, సంకల్పం, కలసారాధన, తర్వాత గణపతికి షోడోపచార పూజ చేస్తామండి. తర్వాత అంగ పూజ, దాంతోపాటు ఏకవింశత పుష్ప పూజ, ఏకవింశత పత్ర పూజ, తర్వాత వినాయకుడికి అష్టోత్తరము, దాంతోపాటు సంకటనాశన గణేశ స్తోత్రం ఉంటుందండి. ఇది మాత్రం చదవాలన్నమాట. అది ఒక్కసారి కానీ 3 సార్లు కానీ చదవాలండి. దాంతోపాటు గౌరీ పూజ చేసుకుంటాము. తర్వాత ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి వ్రత కథ చదువుకొని అక్షంతలు వేసుకుంటాం. ఇక్కడ మనం వ్రతంలో ఆచరించి పూజ చేసుకునేటప్పుడు 3 సార్లు, 5 సార్లు, 11 సార్లు, 21 సార్లు అని అనుకొని అన్నిసార్లు చేసుకుంటాం అన్నమాట. పురాణాల ప్రకారం వినాయకుడు పార్వతీ పరమేశ్వర్ల పెద్ద కుమారుడు కదండి. దేవతలందరిలోనూ గణేశుడే తొలి పూజలు అందుకుంటాడు. సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండి పూజ చేయడం వల్ల వినాయకుడి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం అండి. అంతేకాదండి, తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిస్తాడని, తాము కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడని భక్తుల విశ్వాసం. ఈ రోజున చంద్రుని దర్శనం పూర్తయిన తర్వాతనే ఉపవాస దీక్షను విరమిస్తామండి. ఇంకా సంకష్టహర చతుర్థి రోజు మంగళవారం వస్తే దీన్ని అంగారక చతుర్థిగా పిలుస్తారు. ఆర్థిక సమస్యలు, నరఘోష, శత్రుభయం నుంచి విముక్తి కల్పించాలని విఘ్నాధిపతిని కోరుతూ చేసే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం అండి. ఏ పని ప్రారంభించినా కలిసి రానప్పుడు, అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ ఆటంకాలు ఎదురైనప్పుడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే శుభ ఫలితాలు పొందుతామండి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల్లో కష్టాలు వెంటాడుతున్నప్పుడు ఈ వ్రతం ఆచరిస్తే ఆ దోషాలు తొలగిపోతాయండి. ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కల్పించేందుకు, ఆర్థికంగా మరో అడుగు ముందుకు వేసేందుకు, మంచి ఆలోచన కల్పించేందుకు ఈ వ్రతం ఉపయోగపడుతుందండి. ఒక్కొక్కసారి వివాహానికి సంబంధించిన అడ్డంకులు ఎదురవుతుంటాయి కదండి. అలాంటప్పుడు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారైనా సరే ఈ వ్రతం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చండి. కొన్నిసార్లు మనం ఏ తప్పులు చేయకపోయినా అపనిందల పాలవుతాం చూసారా, అప్పుడు కూడా ఈ వ్రతం చేస్తే ఉపశమనం లభిస్తుందండి. ఈ పూజ చేసేటప్పుడు 21 పత్రాలతో పూజ చేస్తే మంచిదంటాం కదండి. వినాయక చవితికి ఎలా చేసుకుంటామో అలాగే 21 రకాల పత్రాలు లేకపోయినా ఇలా గరికతో చేసుకుంటే సరిపోతుందండి. అంతేకాకుండా ఈ పూజ చేసేటప్పుడు గౌరీదేవికి కూడా పూజ చేయాలండి. ఉంటే విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, లేకపోతే పసుపుతో చేసిన గౌరీదేవి కన్నా పూజ చేసుకోవచ్చండి. సంకటహర చతుర్థి వ్రతం యొక్క ప్రాముఖ్యత భవిష్య పురాణం మరియు నరసింహ పురాణాల్లో ప్రస్తావించబడిందండి. ఈ వ్రతం చేయడం వల్ల తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ ఆ వినాయకుడు తొలగిస్తాడని భక్తుల నమ్మకం అండి. అంతేకాకుండా తాము కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడని విశ్వాసం అన్నమాట. మన అందరికీ ఆ వినాయకుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయండి?
నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.